బ్రహ్మముడి ఆడు చూడు. రామ కీర్తన, నీకోసం మీ నాన్నగారు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. నేను ఎదురు చూస్తున్న వారి కోసం రాలేదు, వెళ్లిపోయిన వారి ఆత్మశాంతి కోసం వచ్చాను. ఏం మాట్లాడేవి? నా అభిప్రాయం నేను చెప్పాను, అంతే. రామ కీర్తన, మీ అమ్మ ఆత్మ శాంతించడానికి వచ్చావమ్మా. ఏమ్మా? అన్నయ్య గారు, కీర్తన వచ్చిందండి. అన్నయ్య గారు. ఆయన ఎందుకులే, నువ్వు వెళ్ళి కూర్చోమ్మా. కూర్చో కూర్చో. ఆంధకర్పూర నీరాజనం సమర్పయామి. సంతశ్రీరస్తో సమస్తమంగళాని విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. సహస్రశీరుజం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వనాం పరమాం నిత్యం విశ్వనారాయణ గుంహరిం. నేను చేసింది తప్పు కాదు. ఆ సంగతి నువ్వైనా గుర్తించి నా ఆశ నెరవేరిస్తే చాలు. హే బుడ్డి, ఎలా ఉన్నావు? ఎలా ఉంటానే? చచ్చిపోయి బతుకుతున్నాను. నేనిప్పుడు నడుస్తున్న శవాన్ని. వస్తాను. ఆగు కీర్తన. ఏంటిది కావ్య? తనకేం చెప్పి తీసుకొచ్చావు? ఇక కీర్తన ఈ ఇంట్లోంచి వెళ్ళకూడదు. తను నాకేం చెప్పలేదు గాని మీరు నాకు చెప్పాల్సిన విషయం ఒకటుంది. ఆనందరావు గారికి మీకు పెళ్లి జరిగిన రోజున నేను ఇంటికొస్తాను. చెప్పండి. అది జరగని పని. ఇది అంతే. నా పెళ్లి నా ఒక్కదాని నిర్ణయం. కానీ నీ వెనుక చాలా మంది పెద్దలున్నారు. నా నిర్ణయం ఆ పెద్దలు, మా చిన్నలు అందరూ బాగుపడే నిర్ణయం. నాలో ఏ కోసానా ఆ ఉద్దేశం లేదు. కానీ నన్ను వంక చూపించి నువ్వు రాను అనడం నన్ను దోషించేయడం అవుతుంది. ఓకే ఓకే. అయితే కావ్యకు కళ్యాణ్కు పెళ్లి జరిగిన మరుసటి రోజు ఈ గుమ్మంలో కాలు పెడతాను. ఈ విషయం పెద్దవాళ్ళకు చెప్పండి. వస్తాను. రా కావ్య. వస్తాను. చూసావా అదంతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వెళ్తోందో? మీరవేం పట్టించుకోకండి, అదంతే. బ్రహ్మముడి